నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే అధినేత పిలిచి పదవిని ఇస్తానంటున్నా నాకొద్దు బాబోయ్ అంటున్నారట అక్కడి వైసీపీ నేతలు. విశాఖ వైసీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా రాజకీయ నాయకులు పదవుల కోసం పోటీ పడుతూ ఉంటారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏదో ఒక పదవి ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ విశాఖ వైసీపీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా మారిపోయింది. అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలని చూస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితికి ప్రధానంగా ఒక నెగిటివ్ సెంటిమెంట్ కారణమని చెప్తున్నారు. ఈ పదవి చేపట్టిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఖాయమన్న టాక్ ఉంది. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇదే సెంటిమెంట్ అక్కడ నడుస్తుంది. వైసీపీ ఆవిర్భవించిన మొదట్లో నాడు అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ మొదలుకొని ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ వరకు ఇదే సెంటిమెంట్ కొనసాగుతుంది. విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంట్లో కూర్చోవటం పక్క అన్న చర్చ జరుగుతోంది. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు నేతలు వెనకడుగు వేస్తున్నారట. ఓడిపోతామనే భయంతో అధ్యక్ష బాధ్యతను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదంటున్నారు. విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటు దక్కలేదు. మేయర్ పీఠం దక్కుతుందనుకున్న ఆఖరి నిమిషంలో నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కినా వైసీపీని వీడి జనసేనలోకి వెళ్ళి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోయారు వంశీకృష్ణ. ఇక మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది కూడా సేమ్ సీన్. పెందుర్తి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆయనకు పార్టీ లాస్ట్ మినిట్లో జలక్కిచ్చింది. ఆయన కూడా వైసీపీని వీడి జనసేనలో చేరిపోయి పెందుర్తి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గతంలో విశాఖ నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వ్యాపార అక్రమాలకు వెలుగు చూడటంతో జైలుకు వెళ్ళొచ్చారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా జిల్లా అధ్యక్ష పీఠం బాధితుడే. ఆయన హయాంలో గ్రేటర్ విశాఖ పరిధిలో వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి. రాజకీయంగా ఓటమంటే ఎరుగున అవంతికి తొలిసారి ఘోరమైన అనుభవం తప్పలేదు. ఎన్నికల తర్వాత 6 నెలలు సైలెంట్గా ఉన్న అవంతి ఇటీవలే ఫ్యాన్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. అలాగే ఎమ్మెల్యేగా గెలుపు దగ్గర దాకా వచ్చి ఓడిపోతున్న కోలా గురువులది కూడా ఇదే పరిస్థితి. 2014లో వైసీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీగానైనా సరే చట్టసభలో అడుగు పెట్టాలనే కోలా గురువులు ఆశ ఒక్క ఓటు తేడాతో కనుమరుగవటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చింది అధిష్టానం. చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉండడంతో విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తుంది. విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కేకే రాజు పేరును పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నా ఆయన కూడా సుముఖంగా లేరట. విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ గతంలో టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం భావించినా ఆయన తప్పించుకు తిరుగుతున్నారట. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారట. మొత్తంగా జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశపడితే ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగవుతామనే భయంతో నేతలుంటే రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు జిల్లా అధ్యక్షుడిని నియమించలేని పరిస్థితిలో అధిష్టానం ఉండటం శోచనీయమంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్స్ చేయాలో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.